ఓకే. ఎంత డిస్టెన్స్ ఉండాలి? గుర్తులేదన్న. అంటే ఒక పర్సన్ నడిచే అంత. జనరల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం 50 feet ఉండాలి. ఓకే. సో 50 feet మనం ఇక్కడ హైదరాబాద్లో మనం మెయింటైన్ చేయలేము కాబట్టి జనరల్గా అందరూ ఏం చెప్తారంటే నెంబర్ ప్లేట్ చూసుకోవాలని చెప్తారు. సో ఈ వెహికల్ నెంబర్ ప్లేట్ ఎంత హైట్లో ఉంది? మిడిల్లో ఉంది. అక్కడ లెఫ్ట్ సైడ్ కార్ చూడండి డౌన్లో ఉంది. ఈ ఆటోకి ఇంకా డౌన్లో ఉంటుంది. సో కరెక్ట్గా మనం గెస్ట్ చేయలేం కాబట్టి వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్, ఆ బ్యాక్ సైడ్ వీల్స్ కనబడేంత డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. బ్యాక్ సైడ్ వీల్స్ కొంచెం మనం ఇంకా వెనక్కే ఉండాలి. సో అంత డిస్టెన్స్ ఉంటే మినిమం ఒక 12 feet ఉంటుంది అన్నట్టు. సో ఆ 12 feet ఉన్నప్పుడు ఒకవేళ మన వెహికల్ ఫ్రంట్కి వెళ్ళినా కానివ్వండి, అదర్ వెహికల్ కొద్ది బ్యాక్ వచ్చినా కానివ్వండి, హారన్తో సెట్ చేసుకోవడం కానివ్వండి, బ్రేక్తో సెట్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇట్లా దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ వెహికల్ వెళ్ళకుండా కొద్ది వెనక్కి వచ్చింది అనుకోండి, మన వెహికల్కి టచ్ అవుతుంది అన్నమాట. లెఫ్ట్ దిద్దాము, లెఫ్ట్ 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 ఎస్. బ్రేక్ రిలీజ్ చేయండి, బ్రేక్. చూడండి ఎంత డిస్టెన్స్లో ఉన్నామో కరెక్ట్గా గెస్ట్ చేయలేము నెంబర్ ప్లేట్. సో వెహికల్ వచ్చిన తర్వాత మనకు ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అయిన తర్వాత దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. లర్నింగ్లో ఉన్నప్పుడు మినిమం అనేది మనం కొద్దిగా మెయింటైన్ చేయాలి. సో గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం ఇక్కడ హైదరాబాద్లో మనం మెయింటైన్ చేయలేము. అలా ఇండియాలో ఎక్కడ మెయింటైన్ చేయలేము. ఎందుకంటే మీరు 50 feet అంటే దగ్గర దగ్గర 3-4 కార్లు పడతాయి మధ్యలో. అసలు ఒక లారీ కూడా వచ్చేస్తుంది మధ్యలో. ఎల్లో లైట్ దేనికోసం యూజ్ అవుతుంది మేడం? మీరు 2-wheeler మీద వస్తున్నారు కదా రెగ్యులర్గా మేడం. రెడ్ లైట్ ఆగుతుంది కదా. ఎల్లో లైట్ ముందు గ్రీన్ లైట్ ఉంది. ఇప్పుడు గ్రీన్ లైట్ ఉంది కదా అక్కడ మనకు. గ్రీన్ లైట్ అనేది వెళ్ళడానికి ఛాన్స్. గ్రీన్ లైట్ అయిపోయి రెడ్ లైట్ పడే ముందు ఎల్లో లైట్ పడుతుంది. సో ఆ ఎల్లో లైట్ అనేది ఎందుకనంటే గ్రీన్ లైట్ అనేది వెళ్ళడానికి. ఎల్లో లైట్ వచ్చేసి మనము స్టాప్ కావడానికి ఛాన్స్ ఉంది, మీరు స్లో చేసుకోండి అని అర్థం మేడం. లెఫ్ట్ రైట్ నెక్స్ట్ సెకండ్ గేర్ రెడ్ పడే ఛాన్స్ ఉందనుకోండి, ఫస్ట్ ఎల్లో లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఎల్లో లైట్ బ్లింక్ కాగానే మన వెహికల్ కంట్రోల్ చేసుకొని స్టాప్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. సైడ్ చేసుకోండి. ఇండికేటర్ ఆఫ్ చేయకూడదు. మీరు స్టీరింగ్ టర్న్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అనేది మీరు స్టీరింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఇండికేటర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారనుకోండి, స్టీరింగ్ టర్న్ చేయలేదు. సో వెహికల్ రైట్ లెఫ్ట్ అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే రైట్ ఇండికేటర్ వేసి రైట్ టర్న్ చేస్తారో మళ్ళీ లెఫ్ట్ వాపస్ చేసేటప్పుడు ఆటో రొటేషన్లో ఇండికేటర్ అనేది ఆఫ్ అవుతుంది. బట్ ఇక్కడ కొంచెమే టర్న్ చేసిన కాబట్టి కొంచెం టర్న్ చేయలేదు. మినిమం మీరు ఒక 90 degrees టర్న్ చేశారు. బ్రేక్ బ్రేక్ క్లచ్ ఓపెన్, ఫస్ట్ గేర్ క్లచ్ సేవ్ ద ఎనిమల్స్. సెకండ్ గేర్ వేయండి. సేవ్ చేయమని చెప్తున్నాను నేను, అట్లా అంటున్నాను నేను. ఓకే, వీడియోలో మంచి ఇండికేషన్. ఇప్పుడు తమ్నేల్ అదే కదన్నా, మీరు ఏది అడిగితే అది గేర్ షిఫ్ట్ చేయండి. క్లచ్ మేడం వచ్చేసింది రైట్ సైడ్. అంటే చిన్న కారు కదన్నా, ఇరికేస్తారు. కారు సైజు ముఖ్యం కాదు, అది వెహికలా కాదు, మనం డ్రైవ్ చేస్తున్నామా లేదు. ఇందాక మేడం అన్నా మాది పెద్ద కారు అన్నారు. అని చెప్పడానికి రాలేదన్నా, అందుకే పెద్ద కారు చెప్పింది. తర్వాత కార్ పేరు చెప్పింది, CV 700 అని చెప్పింది. ఆటోమేటిక్ పెట్టి అట్లాంటి కార్ ఒకటి తీసుకుని వాటి మీద ప్రాక్టీస్ చేసేయాలి. ఈజీగా ఉంటుంది. అవి ఈజీగా ఉంటాయి. రైట్ డ్రైవింగ్ ఈజీగా ఉంటుంది. మొత్తం రోడ్డు మొత్తం కనబడుతుంది. నేను ఈరోజు స్టీరింగ్ చూసాను అన్న మా కార్కి, చాలా స్మూత్గా ఉంది, ఇంత హార్డ్గా లేదు అది. ఓకే, అంటే ఈజీగా తిరుగుతుంది. బైక్ గురించి కూడా మీకు ఆన్సర్ కావాలి అంతేనా? ఆన్సర్ అని కాదు, నార్మల్
వాళ్ళు డ్రైవ్ చేయరు. ఇప్పుడు నా కారు ఉంది, నా కార్లో మినిమం 20 to 30 మెంబర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. క్లచ్ నొక్కండి, అన్నీ ఫ్రీగా ఉంటాయి అన్నట్టు ఆపరేటింగ్స్ అన్నీ. సెకండ్ గేర్ షిఫ్ట్ చేయండి, క్లచ్ నొక్కేసి ఇది ఏ గేర్ వేసినా కానివ్వండి, బ్రేక్ చేసినా కానివ్వండి స్మూత్గా హ్యాండిల్ అవుతూ ఉంది మా వెహికల్. క్లచ్ నొక్కండి. మీ వెహికల్లో కొంచెం హార్డ్నెస్ ఉంటుంది. హార్డ్నెస్ మీన్స్ ఇట్లా టచ్ చేయగానే పడిపోతుంది అన్నట్టు, సో సెన్సిటివ్గా ఉంటుంది అన్నట్టు. సో మాది కొంచెం స్మూత్గా ఉంటుంది. బ్రేక్ చేయండి, లెఫ్ట్ తిప్పండి, స్ట్రైట్, డబుల్ రైడింగ్ చేస్తే మనకే లాస్. డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు హారన్ చేయండి, క్లచ్ నొక్కండి, ఫస్ట్ గేర్ అయింది, క్లచ్ వదిలేదు. యాక్చువల్లీ 50% మన వెహికల్ వెళ్ళింది, అదర్ పర్సన్ స్టాప్ కావాలి. క్లచ్ నొక్కండి, గేర్ షిఫ్ట్ చేయండి, గేర్ షిఫ్ట్ చేయండి, క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా గేర్ షిఫ్ట్ చేయండి మేడం. న్యూట్రల్, అగైన్ ఫ్రంట్, లైట్గా లెఫ్ట్, స్ట్రైట్ వేసేసుకోండి. బ్రేక్ అప్లై చేయండి, మొత్తం రైట్ ఇండికేటర్ వేసారు. సెకండ్ గేర్ ఏంటి మీరు లైట్గా లెఫ్ట్కి వచ్చి టౌన్ తీసుకోవాలి. లెఫ్ట్కి రండి, లెఫ్ట్ రైట్కి వెళ్తున్నారు, అతను యూటర్న్ చేస్తున్నారు, రైట్ ఇండికేటర్ వేసి. మీకు ఇక్కడ అవసరం లేదు కదా, మీ వెనక చూడండి ఎన్ని వెహికల్స్ స్టాప్ అయినాయో. సో 3-4 వెహికల్స్ స్టాప్ అయినాయి, మనం లైట్గా లెఫ్ట్ అంతే క్లచ్ పట్టుకునే ఉండాలి. రైట్ వేసుకోండి, కొంచెం ఆఫ్ అయిపోయింది, కొద్దిగా రైట్ ఇవ్వండి, రైట్. ఎస్. సో ఇలా రోడ్డు క్రాస్ అయ్యి రాకుండా ఉండడానికి డివైడర్ అనేది మనకు పెడుతున్నారు. ఇక్కడ వేసుకోండి, కొద్దిగా రైట్ తిప్పండి. ఇప్పుడు అక్కడ నుంచి డివైడర్ వచ్చింది, అక్కడ వరకు వస్తుంది. ఒకటి రోజు కాదు, ఆలోచన చేయండి. టౌనింగ్ చేసినప్పుడు డివైడర్ చూడాలండి, ఎందుకంటే టౌన్ చేస్తున్నారు, 2 వీలర్స్ ఎంత అవుతుంది. హారన్ చేయండి. ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు చూడలేదు. ఇద్దరనే కాదు, ఇప్పుడు 2-3 టైమ్స్ మీరు అబ్జర్వేషన్ చేయండి. వచ్చే వెహికల్ చూస్తారు, ఇటు నుంచి వచ్చే వెహికల్ చూడరు. లెఫ్ట్ తిప్పండి, క్లచ్ నొక్కండి, బ్రేక్, ఫస్ట్ గేర్ వేయండి, క్లచ్ రిలీజ్ చేయండి, కొద్ది లెఫ్ట్ తిప్పండి, బ్రేక్ చేయండి, బ్రేక్ రిలీజ్ చేయండి, క్లచ్ నొక్కండి, క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా అదే క్లచ్ పట్టుకొనే ఉండాలి. స్ట్రైట్గా వెళ్ళాలి మనము. రైట్ తిప్పండి, బ్రేక్, బ్రేక్ రిలీజ్ చేయండి, వెళ్తూ ఉంటుంది, అంతే క్లచ్ ఉండాలి. బ్రేక్, బ్రేక్ రిలీజ్ చేయండి, బ్రేక్ చేయండి మేడం. క్లచ్ ప్రెస్ చేయకూడదు, అంతే ఉండాలి. డోంట్ రిలీజ్ అండ్ డోంట్ ప్రెస్ క్లచ్, ఓన్లీ బ్రేకింగ్ వెళ్ళాలి. బ్రేక్ రిలీజ్ చేయండి. ఫ్రీగా మూవ్ అయింది కదా మేడం, మన వెహికల్ వదిలేసేయండి. లెఫ్ట్ తిప్పండి, రైట్. ఇక్కడ డ్యామేజ్ ఉంది, అక్కడ సైడ్ వేసుకోండి. మరి అతను వస్తున్నాడని మీరు టర్న్ చేయకుండా ఉన్నారనుకోండి, మన వెహికల్కే టచ్ అవుతుంది. సో 2 వెహికల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లెఫ్ట్ తిప్పండి, తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, సైడ్ వేసేసుకోండి. హారన్ అప్లై చేయండి. లెఫ్ట్ సైడ్ వాళ్ళ కోసం మీకు బస్కు మీకు కార్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. రైట్ తిప్పండి, కొద్దిగా సైడ్ వేసుకోండి. ఎస్. హారన్ చేయండి మేడం, ఎక్సలేటర్ ఇవ్వండి, కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి. అవును మేడం, 1లోనే ఉంది. రైట్ తిప్పండి, కొద్దిగా రైట్ తిప్పండి, సైడ్ వేసేసుకోండి. ఎక్సలేటర్ ఇవ్వండి, ఎక్సలేటర్ ఇవ్వండి, రైట్ తిప్పండి, కొద్దిగా రైట్ తిప్పండి, రైట్ తిప్పండి. ట్రాఫిక్ హెవీగా ఉంది కాబట్టి మనం మ్యాక్సిమం ఫస్ట్లోనే వెళ్తాం. రైట్ తిప్పండి, క్లచ్ నొక్కండి. అందులో బ్రేక్ లైట్ బ్లింక్ అయిందంటే మీరు ఖచ్చితంగా బ్రేక్ చేసుకోవాల్సింది. రెడ్ లైట్ అనేది హెవీగా బ్లింక్. బ్రేక్ రిలీజ్ చేయండి, లెఫ్ట్ తిప్పండి, సైడ్ వేసుకోండి. ఆల్రెడీ బ్రేక్ పట్టుకునే వెళ్తుంది, అందుకని లైట్ కంటిన్యూ బ్లింక్ అయింది. ఇక్కడ కార్ అబ్జర్వేషన్ చేయండి. బ్రేక్ చేసినప్పుడు డబల్ క్లిక్ అవుతుంది లైట్, చూడండి. బ్రేక్ రిలీజ్ చేయండి, క్లచ్ నొక్కండి. ఎస్. బ్రేక్ రిలీజ్ చేయండి, కొద్దిగా క్లచ్ రిలీజ్ చేయండి. కార్ని అబ్జర్వేషన్ చేయండి. 3 లైట్స్ అనేది హెవీగా బ్లింక్ అయింది కదా, కొద్దిగా మూవ్ అయిన తర్వాత అబ్జర్వేషన్ చేయండి. బ్రేక్ రిలీజ్ చేయండి,
క్లచ్ అంతే ఉండాలి. రైట్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి. 4 సార్లు వస్తాయి రోడ్లో క్లచ్ వదిలేసి సైడ్ వేసేసుకోండి. క్లచ్ నొక్కండి, సెకండ్ గేర్ ఫ్రీ అయింది కదా, సెకండ్ గేర్ వేసేసి సెకండ్ గేర్ షిఫ్ట్ ద సెకండ్. రైట్ తిప్పండి, రైట్ తిప్పండి, రైట్ రైట్ వేసి ఎక్సెప్ట్ ఇవ్వకూడదు, డ్యామేజ్ చేస్తున్నాయి కదా. రైట్ తిప్పండి, తిప్పండి, రైట్ తిప్పండి, రైట్ తిప్పండి, రైట్ తిప్పండి, తిప్పండి, రైట్ సైడ్ వేసుకోండి అంతవరకు. రైట్ తిప్పండి, తిప్పండి రైట్. మీరు ఏదైతే లైన్లో ఉన్నారో అదే లైన్ కంటిన్యూగా ఉండాలి. మీరు జస్ట్ కొద్దిగా సైడ్ ఇచ్చినా ఆపోజిట్ వచ్చే వెహికల్ ఆక్యుపై చేసేస్తారు మీ గ్యాప్. లెఫ్ట్ లైన్గా లెఫ్ట్ స్ట్రైట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ రైట్ ఏదైతే అక్కడ లైన్ ఉంటుందో, జనరల్గా ఇక్కడ లైన్ లేదు కాబట్టి కంజెస్టెడ్గా ఉంది కాబట్టి లైన్ ఉంటుంది జనరల్గా సింగిల్ రోడ్లలో. ఆ లైన్ అనేది ఆ లైన్ నుంచి వెళ్ళి లెఫ్ట్ రోడ్ ఎండ్ వరకు మీదే లైన్. సో ఆ లైన్లో మీరే వెళ్ళాలి, ఎవరికి కూడా కొద్దిగా కూడా స్థలం ఇవ్వకూడదు. సో తప్పదు, కొద్ది పెద్ద వెహికల్ అనుకున్నప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చిన తర్వాత టర్న్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇక్కడే టర్న్ చేసుకోకూడదు. రైట్ చేయండి, క్లచ్ నొక్కండి, కంప్లీట్ సెకండ్ గేర్ వేయాలి కదా మేడం. లెఫ్ట్ డౌన్ క్లచ్ నొక్కండి, క్లచ్ వదిలేట్ చేయండి. సెకండ్లోనే ఉన్నారు, క్లచ్ వదిలేట్ చేయండి. డౌట్ వచ్చింది కదా, ఫోర్త్ అనుకుని ఉన్నారు కదా, గేర్ షిఫ్ట్ చేయండి. అంటే మీరు క్లచ్ సరిగ్గా ప్రెస్ చేయకుండా గేర్ షిఫ్ట్ చేశారు, అందుకే మీకు ఆ సౌండ్ వచ్చింది. క్లచ్ స్ట్రైట్ చేసుకోండి. చూడండి ఆపోజిట్ కార్ చూడండి, ఖాళీగా ఉందని వచ్చాడు. అక్కడ మీరు వెహికల్ ఉంటే రాడు, ఇదే లైన్లో ఉండాలి. రైట్ పడుతుంది, బ్రేక్, రైట్ ఇండికేటర్, సెకండ్ గేర్ వేయాలి కదా మేడం. క్లచ్ నొక్కండి, క్లచ్ నొక్కండి కంప్లీట్. ఎస్ రైట్ ఇవ్వండి, స్లో